యూట్యూబ్ రీసెంట్ గా ఒక రూల్ మార్చేసింది. మీరు ఇప్పటి వరకు కష్టపడి బిల్డ్ చేసిన మీ ఛానల్ ఒక్కసారిగా పర్వాలేదు నుంచి రిస్క్ లోకి పడిపోతుంది. మీరు ఎన్ని సబ్స్క్రైబర్స్ తెచ్చినా, ఎంత కంటెంట్ చేసినా, ఈ ఒక్క నెంబర్ తెలియకపోతే మీ ఛానల్ మనీ ఎర్న్ చేసే ముందే ఆగిపోవచ్చు. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే చివరిలో నేను మీకు ఒక చెక్ లిస్ట్ పీడిఎఫ్ ఇస్తాను. మీరు ఎగ్జాక్ట్ గా ఏ పొజిషన్ లో ఉన్నారో, ఎప్పటిలోపు మీ గోల్ ని రీచ్ అవుతారో చూసుకోవచ్చు. ఇప్పటి వరకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి కావాల్సింది 1000 సబ్స్క్రైబర్స్ అండ్ అట్లనే 4000 వాచ్ అవర్స్. అది లాంగ్ ఫార్మ్ కంటెంట్ కి. షార్ట్ ఫార్మ్ కంటెంట్ కి 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ వ్యూస్, అది కూడా 90 డేస్ లోనే. లాంగ్ ఫార్మ్ వీడియోస్ కి అయితే 1 ఇయర్ లో. సో న్యూ రూల్ ప్రకారం 1000 సబ్స్క్రైబర్స్ అయితే అంతే ఉంది, కానీ వాచ్ అవర్స్ డబుల్ అయ్యాయి, అంటే 8000 వాచ్ అవర్స్. షార్ట్ వ్యూస్ అయితే 20 మిలియన్ వ్యూస్, అది కూడా డబుల్ అయింది. ఒక్క నైట్ లో మీ గోల్ 2 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు మీలో చాలా మంది అనుకుంటారు, నేను ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేశాను, నాకు అవన్నీ సంబంధం లేదని. కానీ తప్పు. ఇది మీ ఛానల్ స్మాల్ బిజినెస్ అనుకోండి. మనం ఎంతమంది యూట్యూబ్ ని ఒక ఇన్కమ్ సోర్స్ గా చూస్తున్నామో మీకు తెలుసు. ఈవినింగ్ జాబ్ తర్వాత వచ్చి వీడియో ఎడిట్ చేసేవాళ్ళు, కాలేజ్ అయిపోయాక కంటెంట్ చేసేవాళ్ళు, ఇంట్లో ఉండి స్మాల్ బిజినెస్ ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఈ రూల్ చేంజ్ అయ్యాక మీ మానిటైజేషన్ డ్రీమ్ ని 6 మంత్స్ వెనక్కి పంపేయగలదు, మీరు ఇప్పుడే ప్రిపేర్ అవ్వకపోతే. ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న నెంబర్ చెప్తాను. ఈ కొత్త రూల్స్ February 1st 2027 నుంచి అప్లై అవుతాయి. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి 173 డేస్ మాత్రమే ఉన్నాయి. సో పాత రిక్వైర్మెంట్ January 31st 2027 వరకే ఉంటుంది. అదే 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్. మీరు January 31st 2027 నైట్ రోజు మీకు 3900 వాచ్ అవర్స్ ఉన్నా, February 1st నుంచి అది 8000 వాచ్ అవర్స్ కి అప్లై అవుతుంది. సో ఒక్క రోజు తేడాతో మీ జీవితం మారిపోతుంది. ఇది మీకు ఫెయిర్ అనిపిస్తుందా? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సరే, 8000 వాచ్ అవర్స్ అంటే ఎంత కష్టం అంటే, మీకు రోజు 22 అవర్స్ వాచ్ టైం రావాలి. ఒక 10 మినిట్ వీడియో యావరేజ్ గా 5 మినిట్స్ చూస్తే రోజుకి 264 వ్యూస్ రావాలి. అలా 1 ఇయర్ పాటు చేస్తే మీకు అప్పుడు 8000 వాచ్ అవర్స్ వస్తాయి. ఇంకా షార్ట్స్ లో అయితే 90 డేస్ లో 20 మిలియన్ వ్యూస్ అంటే రోజుకి 2,22,222 వ్యూస్ రావాలి. ఒక్కరోజు కాదు, ఎవ్రీ డే. ఇది వినడానికి భయం వేస్తుందా? వేయాల్సిందే. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అది నెక్స్ట్ చెప్తాను. మీరు ఈ పాటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఉంటే, ఈ కొత్త టార్గెట్ చేరకపోయినా మిమ్మల్ని ప్రోగ్రామ్ లో నుండి తీసేయరు. యూట్యూబ్ కొత్తగా ఒక ఛానల్ యాక్టివిటీ ప్రోగ్రామ్ ని తెచ్చింది. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి మెయింటైన్ చేస్తే చాలు. లాస్ట్ 1 ఇయర్ లో కనీసం 1000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అన్న ఉండాలి, లేదా 90 డేస్ లో 1 మిలియన్ షార్ట్ వ్యూస్ అయినా ఉండాలి, లేదా 90 డేస్ లో 2 లాంగ్ వీడియోస్ లేదా 5 షార్ట్ వీడియోస్ అన్న అప్లోడ్ చేయడం. ఇది కూడా చేయకపోతే మీకు యూట్యూబ్ 90 డేస్ టైం ఇస్తుంది, అప్పుడు లోపు ఫిక్స్ చేసుకోండి. కానీ ముందు అయితే ఓన్లీ 30 డేస్ ఇస్తుండే, ఇప్పుడు మనకి 90 డేస్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక చిన్న చిక్కు ఉంది, చాలా మంది మిస్ అవుతున్నారు. షార్ట్స్ నుంచి రెవెన్యూ రావాలంటే ఎవ్రీ 90 డేస్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అన్న మెయింటైన్ చేయాలి, లేకపోతే ప్రోగ్రామ్ నుండి తీసేయరు. కానీ ₹1 కూడా షార్ట్స్ నుంచి రాదు. ఇంకోటి ఏంటంటే, ఇవి ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ చేస్తాయి. అది ఎలా కౌంట్ అవుతుందంటే, మీ షార్ట్ ని ఫస్ట్ 3 సెకండ్స్ అయితే ఎవరైతే చూస్తారో ఆ వ్యూ ఒక్కటే కౌంట్ అవుతుంది. సో ఆ లెక్కను చూసుకుంటే మీకు మిలియన్స్ లో వచ్చిన వ్యూస్ కూడా 2-3-4 మిలియన్స్ తీసేయాల్సి వస్తుంది. అది నెలకి ₹1000 లాస్ కావచ్చు, మీరు ముందుగా ప్లాన్ చేసుకోకపోతే. ఇప్పుడు ఇది భయపెట్టడానికి చెప్పడం లేదు, ఇది మీకు ఒక అడ్వాంటేజ్ గా మార్చుకునే మార్గం చెప్తాను. మీరు ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదా? అయితే పర్ఫెక్ట్ టైం ఇదే. ఎందుకంటే ఈ 6 మంత్స్ మీరు ఎంత ఫాస్ట్ గా బిల్డ్ చేస్తే అంత ఈజీగా పాత మానిటైజేషన్ రూల్స్ తోనే మీరు మానిటైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రాక్టికల్ విషయం మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ మానిటైజ్ అయిన ఛానల్ అయితే January 31st 2027 లోపు యూట్యూబ్ ఒక కొత్త పార్ట్నర్ ప్రోగ్రామ్ పాలసీని అగ్రి చేయాలి, లేకపోతే రెవెన్యూ ఆగిపోవచ్చు. యూట్యూబ్ స్టూడియోలో సెట్టింగ్స్ లో అగ్రిమెంట్స్ లోకి వెళ్ళి చేసుకోండి. వచ్చే 6 మంత్స్ ఏ నోటిఫికేషన్స్ ని ఇగ్నోర్ చేయకండి. ఇప్పుడు మీరు ఈ నెంబర్ విన్నాక కొంచెం ఓవర్వెల్మింగ్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 8000 వాచ్ అవర్స్ కి చేరుకునే లోపు మీరు ఇప్పుడున్న స్టేజ్ లో ఉండరు. మీ ఎడిటింగ్, మీ స్క్రిప్టింగ్, మీ ఆడియన్స్ అండర్స్టాండింగ్ అన్ని డెవలప్ అవుతాయి. ఆ గ్రోత్ ఆటోమేటిక్ గా మీ టార్గెట్ ని దగ్గర చేస్తుంది. టైం ఎక్కువ అవ్వచ్చు, కానీ మొదటి పేజ్ చెక్ వచ్చినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఆ ఫీలింగ్ ఇంకా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. సో ఒక్కసారి ఫాస్ట్ గా రీక్యాప్ చేసుకుందాం. వాచ్ అవర్స్ 4000 నుండి 8000 కి మారింది, అంటే డబుల్ అయింది. షార్ట్ వ్యూస్ కూడా 10 మిలియన్ నుంచి 20 మిలియన్ కి మారింది. డెడ్ లైన్ వచ్చేసి February 1st 2027. ఆల్రెడీ మానిటైజ్ అయిన వాళ్ళకి సేఫ్టీ ఉంది, కానీ షార్ట్ రెవెన్యూ కి సపరేట్ 10 మిలియన్ థ్రెషోల్డ్ ఉంది. January 31st లోపు కొత్త అగ్రిమెంట్ కి యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్లు నేను ఒక ఫ్రీ చెక్ లిస్ట్ PDF ని అప్లోడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. అందులో మీ ఎగ్జాక్ట్ పొజిషన్, సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ లేదా పబ్లిక్ షార్ట్ వ్యూస్ పెడితే
మీరు ఫిబ్రవరి 2027 లోపు సేఫ్ గా ఉంటారో లేదో మీకు తెలుస్తుంది. ఎంత కంటెంట్ ఇంకా పుష్ చేయాలో మీకు క్లియర్ గా చూపిస్తుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నెక్స్ట్ 6 months మీకు ప్రతిరోజు ఇంపార్టెంట్. ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్ లేదా ఏఐ టూల్స్ గురించి ఇంకా కావాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ కమెంట్స్ లో మీకు ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్ లేదా నెక్స్ట్ 6 months లో 4000 వాచ్ అవర్స్ లేదా 10 million షార్ట్ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలో తెలుసుకోవాలని ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.